హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఇన్స్టెంట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇన్స్టెంట్ దోశ అంటే నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇన్స్టెంట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అమెజాన్లో కొంత షాపింగ్ చేశాను. సో ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాను అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇన్స్టెంట్ దోశ చూద్దాము, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ దోశ అని చెప్పాను కదా, నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. నేను గోధుమ పిండి తీసుకున్నాను, బట్ మెజర్మెంట్ అయితే తీసుకోలేదు, రఫ్గా తీసేసుకున్నాను. అంటే క్వాంటిటీ ఇంత అని అనుకోలేదు, నార్మల్గా తీసేసుకున్నాను. ఇందులో నేను దానికి సరిపడా ఉప్పు వేశాను, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదండి బేకింగ్ సోడా, మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఆ బేకింగ్ సోడా అయినా నేను యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు వాటిని బాగా కలుపుకొని ఇందులో మనము వాటర్ వేసుకొని కలుపుకోవాలి, లేదా మీరు మజ్జిగతో కూడా కలుపుకోవచ్చు అనమాట. వాటర్ వచ్చేసి మనము చపాతీ పిండి కలిపేటప్పుడు కొద్దిగా వేసుకొని కలుపుకుంటాం కదా, బట్ ఈ దోశ కలుపుకునేటప్పుడు మాత్రం ఎక్కువగా వేసుకొని కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడతాయి, అంటే లంప్స్ వస్తాయి అన్నమాట. సో అలా రాకుండా ఉండాలి అంటే ఎక్కువగా వాటర్ వేసుకొని కలుపుకుంటే అలా రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చితే మనం నీట్గా మళ్ళీ చేతితో ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే పోతాయి అన్నమాట, అవేమీ ఉండవు అందులో. మీరు కావాలంటే దీన్ని ఎగ్ బీటర్ ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. సో పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను, రెడీ అయిపోయింది. మీరు దీన్ని ఒక 10 మినిట్స్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే వేసేసుకోవచ్చు అనమాట. దోశ పెనం హీట్ అయిన తర్వాత నేను మామూలుగా దోశ ఎలా అయితే వేసుకుంటామో అలానే వేస్తున్నాను. ఇవి మనం వీటిల్లో కూడా చాలా రకాలుగా వేసుకోవచ్చు. వీటిల్లో ప్లెయిన్ దోశ వేసుకోవచ్చు, ఆనియన్ దోశ వేసుకోవచ్చు, అలాగే స్వీట్ దోశ, అలాగే కారం దోశ, ఇలా అన్ని టైప్స్ కూడా వేసుకోవచ్చు వీటిల్లో. ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ప్లెయిన్ దోశ వేస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ దోశ కూడా వేసుకుంటున్నాను. మీ ఇంట్లో కనుక ఎవరైనా చిన్నపిల్లలు అలా ఉంటే ఎక్కువ స్వీట్, మీరైనా సరే స్వీట్ ఇష్టపడే వాళ్ళు కనుక అయితే మీరు ఇందులో షుగర్ యాడ్ చేసుకొని పిండిలోనే షుగర్ కలిపేసుకోవచ్చు అనమాట. షుగర్ని పౌడర్ చేసేయండి. సో పౌడర్ చేసేసి ఆ గోధుమ పిండిలోనే కలిపేసుకొని చేసుకోవచ్చు, లేదా దీనిపైన కూడా మనము చల్లుకొని వేసుకోవచ్చు అనమాట షుగర్ పౌడర్ని. దీని మీద మనము స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. అది ప్రిపేర్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదా దోశ ప్రిపేర్ అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఆనియన్ దోశ కూడా చాలా బాగుంటుందండి. దీని మీద ఎగ్ దోశ కూడా బాగుంటుంది. దీని మీద ఎగ్ వేసేసి మనం నార్మల్గా ఎగ్ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగే ఇన్స్టెంట్ దోశలు చాలా రకాలు ఉన్నాయండి. మనము ఇంకా చాలా వాటితో కూడా చేసుకోవచ్చు. అవి నేను ఇంకా ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? మీలో ఎంతమంది రెసిపీ చేశారు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? మీరైతే ఎలా చేసుకుంటారు, మేబీ ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. మీరైతే ఏ విధంగా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను మీరు ఏ టైప్లో చేస్తారు అనేది. అలాగే ఇంకా ఉంటారు కదా, మన వ్యూవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. నేనైతే ఈ ప్రాసెస్లోనే చేస్తాను ఎప్పుడూ కూడా. ఇది కరెక్ట్గా మనకి ఎప్పుడైనా సడన్గా బంధువులు వచ్చారనుకోండి, మన ఇంట్లో టిఫిన్కి ఏదీ లేదు, సడన్గా టిఫిన్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, చూసారా ఇన్స్టెంట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో? ఇది మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. మాకైతే ఇది చిన్నప్పటి నుంచి తెలిసిన రెసిపీనే. ఈ రెసిపీ వచ్చేసి ఎప్పుడైనా మనము టిఫిన్కి వేయడం మర్చిపోయినప్పుడు, లేదా సడన్గా మనం టిఫిన్ చేసుకోవాలి అనిపిస్తే, దోశలా తినాలి అనిపిస్తే ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, రియల్గా నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట. ఎప్పుడైనా ఏమీ లేదు, ఓకే నాకు కావాలి అనుకుంటే వెంటనే ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా మీరు స్వీట్గా, చిన్నపిల్లలకైతే స్వీట్తో ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, అండ్ పెద్దవాళ్ళకైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లో షాపింగ్ చేశానని చెప్పాను కదా. సో లాస్ట్ వీకెండ్ మా హస్బెండ్ వచ్చారు. సో తను వచ్చేటప్పుడు నేను ఈ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసి తెప్పించాను అనమాట. ఇవి మేబీ అందరికీ ఈ ప్రోడక్ట్స్ అనేది యూజ్ అవ్వకపోవచ్చు. నేను ఎందుకంటే బేబీ కోసం ఒక 3 ప్రోడక్ట్స్ తీసుకున్నాను, అలాగే నా కోసం వచ్చేసి 1 ప్రోడక్ట్ తీసుకున్నాను. బేబీ కోసం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అందరికీ న్యూ బేబీస్ ఉండాలి, న్యూ బోర్న్ బేబీస్
ఇప్పుడే ఉండరు కదా, కొంతమందికి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నా కోసం తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి మీకు చూపించేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బేబీ కోసం తీసుకున్న ప్రోడక్ట్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ నా కోసం ఏం తీసుకున్నాను అంటే నేను వచ్చేసి బయోటిక్ నుంచి పపాయా యాంటీ ట్యాన్ స్క్రబ్ ఆర్డర్ చేశానండి. దీని ఎంఆర్పి కాస్ట్ వచ్చేసి 199 రూపీస్ ఉంది. నేను ఇది వచ్చేసి లాస్ట్ వీకెండ్ చూసినప్పుడు నేను నైకాలో సెట్ చేశాను, పర్పుల్లో కూడా సెట్ చేశాను. నైకాలో వచ్చేసి 199 రూపీసే ఉన్నింది, ఏమీ ఆఫర్ లేదనమాట. బట్ నిన్న మాత్రం నైకాలో ఆఫర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పర్పుల్లో వచ్చేసి 189 రూపీస్ ఉన్నింది. బట్ అమెజాన్లో ఇది వచ్చేసి 149 రూపీస్కి వచ్చిందండి. నాకు 199 అంటే 149 రూపీస్కి వచ్చింది. అందుకనే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ప్లస్ నాకు ప్రైమ్ ఉంది కాబట్టి దీనికి డెలివరీ ఛార్జెస్ కూడా ఏం పడలేదు. ప్రైమ్ అంటే ఈరోజు మనం ఆర్డర్ చేస్తే నాకు నెక్స్ట్ డేకి ఇది డెలివరీ అయిపోయింది అనమాట. ఈ ప్రోడక్ట్ ఒక్కటే నేను ఆర్డర్ చేశాను. అవి వచ్చేసి నేను ముందే ఆర్డర్ చేశాను, బేబీ ప్రోడక్ట్స్ వచ్చేసి. ఓకేనా. బయోటిక్ వచ్చేసి నేను ఇంతకుముందు కూడా 2 to 3 ప్రోడక్ట్స్ వాడానండి. బయోటిక్ షాంపూ వాడాను అండ్ అలాగే బయోటిక్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి, చాలా బాగుంటాయి. ఇవి 100% ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అండి. నాకైతే చాలా బాగా నచ్చాయి బయోటిక్ ప్రోడక్ట్స్. ఓకేనా. ఇది వచ్చేసి నేను ప్రజెంట్ నాకు ట్యాన్ బాగా ఉంది, అందుకనే ట్యాన్ రిమూవల్ స్క్రబ్ తెప్పించాను. 149 రూపీస్ అంటే చాలా తగ్గినట్టే కదండి. 25% ఆఫర్ వచ్చినట్టే. మనకి 200 మనం కాస్ట్ వేసుకున్నా 150 రూపీస్కి వచ్చేసిందంటే మనకి ఆల్మోస్ట్ 25% ఆఫర్ వచ్చేసినట్టే. బయోటిక్ మీద ఎప్పుడు ఎక్కువ ఆఫర్స్ ఉండవు నాకు తెలిసినంతవరకు. నేను ఇంతకుముందు పర్చేస్ చేసినప్పుడు కూడా నాకు పెద్ద ఆఫర్స్ అయితే రాలేదు. ఇది వచ్చేసి మనకి ఎంఆర్పి ముందే చెప్పాను కదా. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 6th 2018 అండి. జూన్ 2018లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. మనం దీన్ని వచ్చేసి 3 years యూజ్ చేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తర్వాత. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి 75 grams ప్రోడక్ట్ అండి. దీన్ని ఓపెన్ చేసి చూస్తే నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేసేసాను, కానీ యూజ్ అయితే చేయలేదండి. మీకు కనిపిస్తుందా? ఇది ఎలా ఉందంటే లైట్ గ్రే కలర్లో ఉందండి. మీకు కెమెరాలో వైట్గా కనిపిస్తుంది లైటింగ్ వల్ల. లైట్ గ్రే కలర్లో ఉందన్నమాట ప్రోడక్ట్ అనేది. ఇది అయితే ఫుల్ వచ్చిందండి, లోపల హోల్ ఉన్నింది. బట్ నేను వచ్చేసి కొంచెం ట్యాప్ చేశాను, ఇలా ట్యాప్ చేశాను అనమాట. అందుకని చెప్పేసి ఇది నార్మల్గా వచ్చేసింది. ఈ ప్రోడక్ట్ అయితే ఇంకా నేను యూజ్ చేయలేదు. సో యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నేను మీకు రివ్యూ చేస్తాను డెఫినెట్గా. నెక్స్ట్ వచ్చేసి నేను బేబీ కోసం తీసుకున్న ప్రోడక్ట్స్ చూపిస్తాను. మీకు ఎవరికైనా ఈ బేబీ ప్రోడక్ట్స్ అవసరం లేదు అనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు. మీకు ఎవరైతే యూజ్ ఉంటుందో వాళ్ళు మాత్రం చూడండి. ఓకేనా. ఓకే, ఫస్ట్ అయితే నేను బేబీ కోసం తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి మీమీ నుంచి తెప్పించానండి. కనిపిస్తుందా అండి? నేను వచ్చేసి మీమీ నుంచి బేబీ లిక్విడ్ క్లెన్సర్ తెప్పించాను. ఇది 300 ml ప్రోడక్ట్. 300 ml ప్రోడక్ట్ వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి మనకి 279 రూపీస్ ఉందండి కాస్ట్. బట్ ఇది నాకు మేబీ 220కి సంథింగ్ వచ్చింది. ఎగ్జాక్ట్ నాకు కాస్ట్ అనేది ఐడియా లేదనమాట, సారీ. ఇది వచ్చేసి మనకి మీమీ బేబీ లిక్విడ్ క్లెన్సర్ వచ్చేసి మనము ఓన్లీ బాటిల్స్ కనే కాదండి. నేనైతే దీన్ని స్పెషల్గా తెప్పించింది ఫీడింగ్ బాటిల్ క్లీన్ చేయడానికి తెప్పించాను. బట్ దీనికోసం అని కాదు, మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ మెన్షన్ కూడా చేశారు దేనికి యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మనం దీన్ని వచ్చేసి బేబీ ఫీడింగ్ బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి బేబీ టాయ్స్ ఉంటాయి కదా, సో టాయ్స్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రూట్స్ క్లీన్ చేసుకోవచ్చు అండ్ వెజిటబుల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇది ఓపెన్ చేసేసానండి, సీల్ వస్తుంది. ఇది ఓపెన్ చేసేసాను, ఇది యూస్ చేశాను కూడా. నాకైతే బాగా అనిపించింది. దీని స్మెల్ కూడా చెప్పాలంటే ఇది చాలా మైల్డ్గా ఉంది. స్మెల్ కూడా హాట్గా అయితే లేదనమాట స్మెల్. అండ్ ఇది వచ్చేసి మనకి వాటరీ అంటే జెల్లా ఉంటుందన్నమాట. వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటుంది, అంటే ఐ మీన్ కలర్ వచ్చేసి అలా ఉంటుంది, వాటరీ లాగా జెల్లా ఉంటుందండి. ఇది 300 ml ప్రోడక్ట్ నాకు బెటర్ అనిపించిందండి. మనం టాయ్స్ అన్నిటికీ క్లీన్ చేసుకోవచ్చు, ఇది ఓన్లీ బాటిల్స్ కానీ కాదు కదా. సో ఇది నేను అన్నిటిలో కూడా సెర్చ్ చేశాను, వేరే సైట్స్లో కూడా. బట్ అమెజాన్లో నాకు మంచిగా అనిపించింది, అమెజాన్లోనే దీన్ని బుక్ చేశాను. అండ్ దీని అడ్వాంటేజెస్ ఎలా యూస్ చేయాలి అన్నీ కూడా మనకి బ్యాగ్స్ ఇచ్చుంటారండి. ఓకేనా. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. బేబీ విషయంలో మాత్రం మనం ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. సో చాలా హైజీనిక్గా ఉండాలి. అందుకని చెప్పేసి నేను కంపల్సరీ కావాలి అని చెప్పేసి నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇవి చాలా నీట్గా ఉండాలి. బాటిల్స్ అనేవి మనం ఎప్పుడూ క్లీన్ చేస్తూ ఉండాలి.
ఎవ్రీడే క్లీన్ చేయాలండి, లేదంటే వాళ్ళకి తొందరగా వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కదా బేబీస్కి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ విషయంలో. నేను ఇవి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చూడండి, ఓకేనా. నెక్స్ట్ కూడా నేను మీమీ నుంచి తెప్పించాను. ఇది వచ్చేసి నేను మీకు ప్యాకింగ్ చూద్దామని ఇది ఉంచాను అనమాట. సో ప్యాకింగ్ అనేది మనకి ఇలా వస్తుంది మీమీని. ఇది వచ్చేసి నేను బాటిల్ అండ్ నిపుల్ క్లీనింగ్ బ్రషెస్ అండి. సో అవి వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బాటిల్ క్లీనింగ్ బ్రష్ అండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నిపుల్ క్లీనింగ్ బ్రష్ అనమాట. సో ఈ రెండు వస్తాయి. మనం ఈ రెండింటిని ఇలా హ్యాంగ్ చేసేసుకొని ఉంచేసుకోవచ్చు, రెండు మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో దీని గురించి మనం చెప్పాలి అంటే మనం నిపిల్స్ అనేది మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో నేను మ్యాక్సిమం నిపిల్ దానికోసమే ఇది ఆర్డర్ చేశాను. నార్మల్గా ఇంట్లో ఉండింది, కానీ అది నార్మల్ అనమాట. సో ఇది బేబీ కోసం స్పెషల్గా డిజైన్ చేసింది అనమాట, అందుకనే నేను తెప్పించాను. ఇది మీమీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి చాలా సేఫ్ అండి అండ్ ఎక్స్ట్రా సాఫ్ట్, ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ ఈజీ గ్రిప్. ఎందుకని ఈజీ గ్రిప్ అని చెప్తున్నారంటే ఇది వచ్చేసి మనకి ఇలా రొటేట్ అవుతుందండి ఇది. సో అందుకని మనము బాటిల్ క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి మంచిగా రొటేట్ అవుతుంది, మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ కింద చూస్తున్నారు కదా మీరు, ఈ కింద కూడా మనకి ఫుల్ ఉందండి, అంటే మొత్తం రౌండ్ షేప్ మొత్తం ఉంది. సో మనం బాటిల్ క్లీన్ చేసేటప్పుడు ఇలా మనం పెట్టినప్పుడు ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి కింద సైడ్ కొంచెం ఇలా ఉంటుంది కదా బాటిల్, ఆ లోపలికి కూడా వెళ్ళి క్లీన్ చేస్తుంది, నీట్గా క్లీన్ చేస్తుంది. అండ్ ఇది చాలా సాఫ్ట్గా ఉందండి. ఇది వచ్చేసి సిలికాన్, ఈ థ్రెడ్ వచ్చేసి సిలికాన్ థ్రెడ్, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా నీట్గా వచ్చేస్తుంది. నేను ఇవి మీకు ముందు అన్బాక్సింగ్ చూపించవచ్చు, బట్ నేను అన్బాక్సింగ్ ఎందుకు చూపించలేదు అంటే నేను వాడి మీకు ఎలా ఉందో చెప్దాము అని చెప్పేసి నేను ఇది ఓపెన్ చేసేసి యూస్ చేసిన తర్వాతే మీకు ఇవి చెప్తున్నాను. ఈ ప్రోడక్ట్స్ అనేవి ఇవి చాలామందికి ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు, కొంతమందికి బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఓకే అండి, కొంతమంది ఫార్ములా మిల్క్ ఉంటారు. సో వాళ్ళకు డైలీ కంపల్సరీగా కూడా ప్రతిసారి క్లీన్గా చేయాలి బాటిల్స్ అనేది. ఎవ్రీ టైం ఒక్కసారి యూస్ చేసినా సరే మనం బాటిల్ అనేది క్లీన్ చేయాలి. అండ్ నాకైతే ఇది 360 రొటేటింగ్ హ్యాండిల్ చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మనం దీన్ని ఎందుకు యూస్ చేసుకోవచ్చు అంటే బాటిల్స్ కావడానికి యూస్ చేసుకోవచ్చు, అలాగే బౌల్స్, డిషెస్ అండ్ సిప్పర్స్ వీటన్నిటికి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సారీ అండి, ఇవి వచ్చేసి సాఫ్ట్ నైలాన్ బ్రిస్టిల్స్. దీని కాస్ట్ వచ్చేసి 229 రూపీస్ అండి. దీని మీద 20 రూపీస్ ఆఫర్ అని చెప్పించారు కదా, ఇది కూడా కాస్ట్ నాకు ఐడియా లేదు. ఇది వేరే సైట్లో అయితే 217 రూపీస్కి అవైలబుల్లో ఉందండి. అమెజాన్లో కూడా ఒక 5-10 రూపీస్ చేంజ్ ఉంది. ఓకే, నేను ఈ ప్రోడక్ట్స్ వేరే ప్రోడక్ట్స్ ఇందులో తక్కువ ఉన్నాయి కాబట్టి నేను అందులోనే ఆర్డర్ చేసేసాను. మళ్ళీ అందులో షిప్పింగ్ పడుతుంది కదా, అందులోనే ఆర్డర్ చేసేసాను. ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ అండి, కాస్ట్ వర్తబుల్ అనమాట. నాకైతే నచ్చింది. మీకు కూడా ఇవి నచ్చి మీకు యూజ్ అనుకుంటే మీరు కూడా చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చూడండి, ఓకేనా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది నేను వచ్చేసి మమ్మా ఎర్త్ నుంచి తెప్పించానండి. మమ్మా ఎర్త్ నుంచి వచ్చేసి నేను యాంటీ మస్కిటో ఫ్యాబ్రిక్ రోల్ అని తెప్పించాను. అది వచ్చేసి ఈ బాటిల్ అండి, 10 ml బాటిల్ అనమాట. ఈ 10 ml బాటిల్ అంటే మనకి లిక్విడ్ వచ్చేసి ఈ ఫుల్ లిక్విడ్ ఉండదండి, ఓకేనా. మనకి లిక్విడ్ వచ్చేసి ఇంతవరకే ఉంది, అంటే హాఫ్ వరకే ఉందండి లిక్విడ్. నాకు ఇది ప్రైస్ పరంగా అయితే నాకు అంత వర్తబుల్ అని అనిపించలేదు, బట్ తెప్పించాను. అంటే నేను ముందు చూడలేదు కదా ఆర్డర్ చేసినప్పుడు, ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఇది 10 ml ప్రోడక్ట్ అని చెప్పారు. దీని మీద వచ్చేసి 99 రూపీస్ ఉందండి ఎంఆర్పి. 99 రూపీస్ అంటే నాకు ఇది 90 రూపీస్కి వచ్చింది. అండ్ ఇది జూన్ 2018లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. మనం మే 2021 వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా యూస్ చేయాలి అంటే ఇది ఓపెన్ చేస్తే మనకి ఇలా రోల్ ఉంటుందండి. సో ఇది మనం ఏంటంటే క్లాత్స్ మీద బేబీస్కి ఇటు సైడ్ క్లాత్స్ మీద అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ మన లెగ్స్ దగ్గర కూడా అప్లై చేయండి, హ్యాండ్స్ దగ్గర కూడా అప్లై చేయండి వాళ్ళకి. సో అంటే ఫ్యాబ్రిక్ మీదేనండి, బాడీ మీద కాదు, ఫ్యాబ్రిక్ మీదే అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు ఈ స్మెల్కి వచ్చేసి మనకి ఇది మామూలుగా ఆల్అవుట్ అలా ఉంటుంది కదా, అలా ఉంటుంది. బట్ ఇది వచ్చేసి నాన్ టాక్సిక్ కెమికల్స్ అని ఇచ్చారనమాట. సో మనకి ఇది హామ్ అయితే కాదండి. కాబట్టి మనకి ఇది మనం వాళ్ళ బేబీ క్లాత్స్ మీద కానీ అప్లై చేసేసాము అంటే
మనకి మస్కిటోస్ అనేవి వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటాయి. సో వాటి వల్ల చాలా డిసీజెస్ వస్తాయి కదా. సో వాటన్నిటి నుంచి మనం బేబీస్ని కాపాడొచ్చు అని నేను అనుకుంటున్నాను. సారీ, ఇది 10 ml ప్రోడక్ట్ కాదండి, 8 ml ప్రోడక్ట్. ఇంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ సజెషన్స్ను కూడా నాకు కామెంట్ చేయండి. సో నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కూడా చెప్పండి, నేను తప్పకుండా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నేను ఇందాక మీతో చెప్పడం మర్చిపోయాను. నా ఫేస్లో ఏమన్నా మీకు చేంజ్ కనిపిస్తుందా అంటే, అంతకుముందు నాది స్కిన్ బాగా పాడైపోయింది అని చెప్పాను కదా. సో అప్పటికి ఇప్పటికీ మీకు ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? నాకైతే చాలా చేంజ్ కనిపిస్తుంది. మీకు చేంజ్ కనిపిస్తే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందువల్ల ఈ చేంజ్ అనేది, నేను ఏం యూస్ చేశాను అనేది మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా ఇంకొన్ని రోజులు యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకొన్ని రోజులు యూస్ చేసి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మీకు చేంజ్ కనిపిస్తే చెప్పండి, నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఓకేనా?